ద్వాపరికి మనకు మధ్యవాక్యము, కలిగి మనకు నంది వాక్యము పలకవలసిన సమయం ఆసన్నమవుతుంది. దానికై మహాకురుక్షేత్ర సంగ్రామం జరగవలసి ఉంది. అందులకై నా సహాయం అత్యుతుట కొరకు కురుపాండవ వీరులు నా ఎంత కూర్చున్నారు కదా. ఏమి ఎక్కడిది మన సౌకర్యం? సుయోధనుడు రానవచ్చుతున్నాడు కదా. మరి నా వైపు రానవకు అర్జునుడు ఎంత చేతులు ఇంకడు రానాయన అర్జునుడు వచ్చిందైతే ఇంచుక కపటి నిద్ర నటించడే కాక గోపాలుడు నిద్రపోతున్నాడు. ఆనందలతో అలసిన పగటి నిద్రయా లేదా నా రాకను గమనించిన కపట నిద్రయా? కపట నాటక ఏది ఏమైనను యాతనకి వచ్చినప్పుడు జ్యోతి ఉండదు కదా. ఇతడు మేలుగాంత వరకు ఇతడనే విశ్రమించదు కాక. ఇది రారాజైన నాకు అవమానము కాదా? ఇది రారాజైన నాకు అవమానము కాదా? ఇది రారాజైన నాకు అవమానము కాదా? అదిగో
ఆ ధనభాగమునందున్న వజ్రవైడూరి నీల గోమేదక పుష్పరాగములతో అమర్చించబడినటువంటి వజ్రవైడూరి నీల గోమేదక పుష్పరాగములతో అమర్చించబడినటువంటి కనకపు సింహాసనమే ఈ రారాజుకు సముచితమా? ఆహా, ఎవరో వస్తున్నది. ఇంద్రతనయుడు కాబోలు. పీడితులకు పోయినను ఆడనడకపోలేదా?